నమస్తే, వెల్కమ్ టు స్టూడియో ఎస్ న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. నర్సాపురం పట్టణంలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న నియోజకవర్గ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్న వరద ఉధృతి. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా ఇప్పటికే 450 రైళ్లు రద్దు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ. ప్రస్తుతం సాయంత్రం 5 గంటల తర్వాత విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్న వరద ఉధృతి గతం కన్నా నేడు మిన్న. గత వరదల లెక్క దాటిన నేటి వరదలు 2009 లెవెల్ 11.10 లక్షల క్యూసెక్కులు వరద దాటేసింది. ఇప్పుడు 11.25 లక్షల క్యూసెక్కులు. కృష్ణా నది మీద రికార్డ్ అయిన అతిపెద్ద వరద 1903లో 11.90 లక్షల క్యూసెక్కులు. చిప్రోలు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ వేలుపుల పద్మకుమారి, రాష్ట్ర నెట్ క్యాప్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఆధ్వర్యంలో ఉధృతంగా మున్నేరు కాజువేపై వరద ప్రవహించడంతో భారీ వృక్షాలు, చెత్త పేరుకుపోవడంతో మండల కేంద్రంతో పాటు మున్నేరు అవతల ఒడ్డునున్న గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. వరద ఉధృత తగ్గిపోవడంతో జేసీబీతో దగ్గర ఉండి భారీ వృక్షాలను, చెత్తను తొలగించారు. గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ బాడిస పాపారావు, గ్రామ పంచాయతీ కార్యనిర్వహణాధికారి గొర్రెపాటి శ్యామ్ కుమార్, గ్రామ పంచాయతీ ఉద్యోగులు పాల్గొన్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరో 31 రైళ్లు రద్దు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా ఇప్పటికే 450 రైళ్లు రద్దు. తాజాగా మరో 31 ట్రైన్లు రద్దు చేసిన ఎస్ఆర్సీ. మరో 13 రైళ్లను దారి మళ్లించిన అధికారులు. ఇప్పటి వరకు 153 పైగా రైళ్లు దారి మళ్లింపు. తాత్కాలికంగా 20 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే.
తిరువూరులో కురుస్తున్న భారీ వర్షం లోతట్టు ప్రాంతాలు జలమయం. కోకిలంపాడు బ్రిడ్జిపై సుమారు 3 అడుగుల వరద ప్రవహిస్తోంది. వరదలో భారీ చెట్లు మొద్దులు కొట్టుకువచ్చి బ్రిడ్జిపైకి అడ్డంగా తేలినవి. నీట మునిగిన ఆర్టీసీ బస్టాండ్ రోడ్లపై పొంగుపొరుతున్న వరద నీరు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ అత్యవసర పరిస్థితులలో అనారోగ్యం కారణంగా మహిళను విజయవాడ తరలింపు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం దాములూరుకు చెందిన మహిళ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో అత్యవసరంగా డాక్టర్లు విజయవాడ తరలించాలని చెప్పడంతో ఎస్ఐ శాతకర్ణి దగ్గర నుండి అగ్నిమాపక వాహనంలో ఐతవరం గ్రామం వద్ద వరద నీటిని దాటించారు. విశాఖపట్నం 28వ వార్డులో సేవా సదన్ స్కూల్లో జనసేన నాయకులు మార్గాని వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకొని రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం ఆనందదాయకమన్నారు. పవన్ కళ్యాణ్ ఎల్లవేళలా ఆరోగ్యంగా ఉండాలని, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని వెలగపూడి రామకృష్ణబాబు అభిలాషించారు. నిర్వాహకులు మార్గాని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నగరంలోని రామ్నగర్కు చెందిన యువకులు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేయడం ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నగరంలో పలు ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించామని తెలిపారు. ఈ రక్తదాన శిబిరంలో సారిపల్లి మహేష్, నక్కల త్రినాథ్, సనపల నాని, గుర్రం కనకరాజు, కోరాడ సంతోష్, వంక ప్రసన్న సాయి, 28వ వార్డు ప్రజలు పాల్గొన్నారు. సాయినాథుని చల్లని ఆశీస్సులతో జనసేన అధినేత మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజలకి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించాలని ఆ షిరిడి సాయిని కోరుకోవడం జరిగింది. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మొక్కలు నాటే కార్యక్రమం కూడా విస్తృతంగా చేయమంటం కూడా మనందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ని హరితవనంలాగా తయారు చేయాలనేది వాళ్ళిద్దరి ఉద్దేశం. అందుకే ఈరోజు ఉదయాన్నే ఆరిలో ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే విశాఖ తూర్పు నియోజకవర్గంలో
మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా అన్ని వార్డుల్లో కూడా తూర్పు నియోజకవర్గంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఎవరికైనా సరే వరదల్లో అనేక జిల్లాల్లో వరదలకు గురయ్యి అనేక మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్న కారణంగా హడావుడి హంగామాలు, కేక్ కటింగ్లు లేకుండా ఓన్లీ సేవా కార్యక్రమాలు నిర్వహించమంటం జరిగింది. దయచేసి కార్యకర్తలు అందరూ కూడా ఓన్లీ సేవా కార్యక్రమాల్లోనే పాల్గొనవలసిందిగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని సందర్శించుకొని ఈ సందర్భంగా మన వెలగపూడి రామకృష్ణబాబు గారు అలాగే ఈ గ్రామంలో రామనగర్కు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా సేవా దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని ఇలాగ ప్రతి సంవత్సరం కూడా మన కొనదల పవన్ కళ్యాణ్ గారి మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారికి మరిన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం అన్నవరపాడు జనసేన పార్టీ అధ్యక్షులు సూర్య నాగేశ్వరరావు అధ్యక్షతన బౌద్ధ ధమ్మపీఠం వారి మైత్రేయ దంత వైద్యశాల ఆధ్వర్యంలో అన్నవరపాడు గ్రామంలో ఉచిత మెగా దంత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో అనుభవజ్ఞులైన దంత వైద్యులు డాక్టర్ సుమా వీరవల్లి దంత పరీక్ష చేసి అవసరమైన వారికి పరీక్షలు చేశారు. బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది పాల్గొన్నారు. దగ్గరలో ఉంది, మీరు జాగ్రత్త తీసుకోవాలి. పట్టుకోవద్దు దీన్ని. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సుమా. నేను ఉండ్రాజవరం గ్రామం బౌద్ధధమ్మపేట నుంచి మైత్రేయ డెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చాము. ఈ గ్రామంలో సుమారు 130 మందికి డెంటల్ చెకప్స్ చేయడం జరిగింది. సుమారు 60 నుంచి 70 మందికి బీపీ, షుగర్ పరీక్షలు చేశాము. చాలామందికి బీపీ, షుగర్ ట్యాబ్లెట్స్, పళ్ళుకి సంబంధించిన ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చాము. కొంతమందికి పళ్ళు తీయడం కూడా జరిగింది. చుట్టుపక్కల గ్రామ ప్రజలు చక్కగా వినియోగించుకున్నారు. ఆర్గనైజ్ చేసిన వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు జనసేన మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మా పిఎస్ యూత్ మరి పిచ్చూరుగా నాగేశ్వరరావు గారు దంతలు మరియు బీపీ షుగర్ల కొరకు మరి ఉచిత వైద్యం శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మరి అన్నవరపాడు గ్రామ ప్రజలు మరి ఎస్సీలు అలాగే బీసీలు అనేక మంది ఇప్పటి వరకు కూడా మరి అనేక మంది పరీక్షలు చేయించుకున్నారు. ఉచిత వైద్యం కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మరి ఇవాళ సాయంకాల కార్యక్రమంలో మరి పిఎస్ గారి ఆధారంలో మరి కేక్ కటింగ్ అలాగే మొక్కల పంపిణీ ఇంకా అనేకమైన కార్యక్రమాలు చేయాలని మరి ఊరు బాగుంటే మేము బాగుంటాము అన్నటువంటి పవన్ కళ్యాణ్ యొక్క ఉద్దేశము మరి ఈ ఆడు ఈ యొక్క మన పిఎస్ గారి ద్వారా ఈ కార్యక్రమం చేపడుతున్నాం కనుక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పి గన్నవరం నియోజకవర్గం గన్నవరం అంబాజీపేట మండలం వద్ద జనసేన ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ జనసేన నాయకులు ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న జన సైనికులను అభినందించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారని అన్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం, మొక్కలు నాటడం, జనసేన జెండా ఆవిష్కరణ, స్తూపం దగ్గర ప్రాంగణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడతామని జనసేన మండల అధ్యక్షుడు దొమ్మేటి సాయి కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రీతం నాయకులు, జనసేన అధినేత, ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా మనమంతా ఇక్కడ చేయడం జరిగింది. మొట్టమొదటిగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. పవన్ కళ్యాణ్ గారి
ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆశయాలకు అనుగుణంగా మనమంతా పనిచేస్తున్నాం కాబట్టి ఆ క్రమంలోనే పేద ప్రజలకు సేవ చేసే కార్యక్రమంలో ఆయన మొదటి స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన్ని అనుసరించి ఇక్కడ అంబాజీపేట మండలంలో ఈ జనసేన నాయకులు కానీ అదేవిధంగా తెలుగుదేశం బీజేపీ నాయకులు మొత్తం కలిసి ఇక్కడ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమంలో భాగంగా బట్టల పంపిణీ, మొక్కలు నాటడం, అన్నదానం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మన డిప్యూటీ సీఎం గారు చెప్పినటువంటి విధంగా కేకులు కట్ చేసి హడావుడి చేసి కంటే ఆ నియోజకవర్గాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టండి చెప్పడం జరిగింది. ఆ క్రమంలోనే మన నియోజకవర్గం అంతా కూడా మన ప్రీతమ నాయకులు డిప్యూటీ సీఎం గారు చెప్పినటువంటి రీతిగా మనమంతా కూడా సేవా కార్యక్రమంలో పాల్గొని పేద ప్రజలకి సేవ చేస్తే మనం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సిహెచ్ నాగరాణి ఆదేశాల మేరకు నర్సాపురం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద కృష్ణా జిల్లా వరద బాధితులకు ఆహార పొట్లాలు సిద్ధం చేశారు. ఆర్డీఓ వీటిని పరిశీలించి విజయవాడకు పంపించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ కృష్ణా జిల్లాలోని వరద బాధితులకు ఆహార పొట్లాలను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నర్సాపురం నుంచి బాధితులకు పంపించడం జరిగిందన్నారు. దీనికి సహకరించిన ఎంఆర్ఓ టి రాజరాజేశ్వరి, డిప్యూటీ తహసీల్దార్ సీతారత్నం, నిర్మలా, జ్యోతి, ఆర్ఐ యశోద, విఆర్ఓలు, విఆర్ఏలు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. నర్సాపురం పట్టణంలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న నియోజకవర్గ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ జనసేన కార్యాలయం వద్ద నుంచి అంబేద్కర్ సెంటర్లోని బర్త్డే వేడుకలు ఏర్పాటు చేసిన చిరు పవన్ యూత్ పోలిశెట్టి సాంబా, శ్రీరామ్, ఎం సూరి, పి శ్రీహరి, కె శ్రీను, లక్ష్మీనారాయణ, మహేష్, జి చిన్న ఆధ్వర్యంలోని భారీ కేక్ కటింగ్ చేసి మిఠాయిలు పంచారు. పలుచోట్ల పంజా సెంటర్, శ్రీలక్ష్మి హాల్ సెంటర్, జైన్ డ్రెస్సెస్ సెంటర్ కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ జన్మదిన వేడుకలు నిర్వహించడం అభినందనీయమన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలన్నారు. సేవాభావం ప్రతి ఒక్కరిలో ఉండాలన్నారు. మెగా అభిమానులు ఎప్పుడూ కూడా వారి మీద ప్రేమ ఒకలాగానే చూపించడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కోటిపల్లి వెంకటేశ్వర, మండల అధ్యక్షులు ఆకున చంద్రశేఖర్, నాని, సాంబా, శ్రీరామ్, సూరి, కృష్ణ, ఆదిబాబు, రవీంద్రబాబు, జనసేన నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రానికే కాకుండా మన తెలుగు రాష్ట్రాలకే కాకుండా యావత్ ప్రభుత్వం తెలుగు అభిమానులు కూడా పండుగ చేసుకునే రోజు సెప్టెంబర్ 2వ తారీఖు జనసేన పార్టీ పరంగా అందరికీ కూడా ఒక పండుగ లాంటిది. మరి ఈ రోజున మనందరి ఆరాధ దైవం, మనందరి అభిమాన నాయకుడు, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి బాధలు ముందుకు తీసుకెళ్లే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి ఒక ధైర్యాన్ని ఇచ్చి 2024 ఎలక్షన్స్ లో ప్రజలందరికీ కూడా అండగా ఉండే విధంగా, ప్రజలందరికీ కూడా మంచి చేసే విధంగా మరి ముందుకు వచ్చినటువంటి మనందరి నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఈ రోజున పుట్టినరోజు సందర్భంగా మన నరసాపురం నియోజక ప్రజానికానికి అందరికీ కూడా మన నియోజకవర్గం తరఫున పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చాలా మంచి రోజు ఈ రోజున మనందరూ కూడా పండుగ చేసుకునే రోజు. ప్రజలందరూ కూడా 2024 ఎలక్షన్స్ లో అటు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ కూటమికి మనకు అవకాశం ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి గత పుట్టినరోజుకి
ఈ రోజు జరుపుకున్న పుట్టినరోజుకి వ్యత్యాసం ఉంది. గతంలో ప్రజల సమస్యలు ఏంటంటే ఆ సమస్యలపై ప్రశ్నించే తీరు. ఈ పుట్టినరోజు సందర్భంలో ప్రజల పక్షాన ప్రజలందరికీ కూడా అండగా ఉండి ప్రజలకు అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక రాష్ట్ర వ్యాప్తంగా గౌరవప్రదమైన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఈ రోజు మనందరి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మనందరి కోసం ప్రజల అభివృద్ధి కోసం ముందుకెళ్లిన వ్యక్తి పుట్టినరోజు సందర్భం ఈ రోజున. మరి ఈ రోజున అలాంటి మహోన్నత పుట్టినరోజున పవన్ కళ్యాణ్ గారి అభిమానులు నన్ను కానీ అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు కూడా కొంతమందిని పిలిపించి వందలాది మందితో ఆ రోజున అక్కడ కూడా కార్యక్రమం సెలబ్రేషన్ చేసుకుని మమ్మల్ని కూడా కార్యక్రమాన్ని గౌరవంగా పిలిచారు. నేను నిన్ననే వచ్చిన కార్యక్రమం చేసుకుని దుబాయ్లో జన సైనికులందరూ కూడా చాలా బ్రహ్మాండంగా వందలాది మంది కార్యక్రమానికి వచ్చి బ్రహ్మాండంగా ఘన స్వాగతం పలికి కార్యక్రమం బాగా చేసుకున్నారు. ఎందుకు చెప్తున్నానంటే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ రోజున జనసేన పార్టీ అభిమానులు మెగా ఫ్యాన్స్ అభిమానులు కూడా పండగ చేసుకునే రోజు. మరి మనందరి తరఫున కూడా పవన్ కళ్యాణ్ గారు మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల సందర్భంగా తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అందరి అభిమానాలు సంపాదించిన నాయకుడని ఎమ్మెల్యే ఆరిమిల్లి అన్నారు. తక్కువ మాట్లాడతారని ఎక్కువ పని చేస్తారని ఆయన అన్నారు. పర్యావరణ మంత్రిగా పనిచేస్తూ మొక్కల పెంపకానికి ప్రోత్సహిస్తున్నారన్నారు. పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి కాదు, ఒక శక్తిగా యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర అభివృద్ధితో పాటు యువత భవిష్యత్తు కోసం పాటుపడుతున్నారన్నారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా తాను సహచర శాసన సభ్యునిగా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నారన్నారు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు, అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా తణుకు నియోజకవర్గ ప్రజలందరి తరఫున పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక పర్యావరణ శాఖ మంత్రిగా రాష్ట్రంలో హరితవనాన్ని పెంపొందించాలనే తపనతో పనిచేస్తూ అన్ని రంగాల్లోనూ కూడా రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయాలనే ఒక తలంపుతో పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఎంతో నిబద్ధతతో ఆయన తన శాఖల్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ ఆ శాఖల్లో ఉన్నటువంటి అన్ని సమస్యల్ని పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తిగా, ఒక వ్యవస్థగా ఎంతోమంది యువతని ప్రభావితం చేసి ఈ రాష్ట్రంలో ఎంతోమంది యువతకి మార్గదర్శకంగా నిలుస్తున్నటువంటి విషయాన్ని మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి వ్యక్తి ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఒక ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర అభివృద్ధితో పాటుగా ఈ యువత భవిష్యత్తుని కాపాడే విధంగా, యువతకి ఒక దిశానిర్దేశం చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో కలిసి పనిచేస్తూ ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగాను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అన్ని విధాలుగాను కూడా వెనకబడినటువంటి రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలని ఒక తపనతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఇటు రాజకీయాల్లో ఒక సేవా తత్పరతతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఒక సినిమా హీరోగా ఇండస్ట్రీలోనే కాకుండా యావత్ దేశ ప్రజల అభిమానాన్ని చూరగొన్నటువంటి వ్యక్తి. తన నటనా చాతుర్యంతో ఎంతోమంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుని వారి గుండెల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక మితభాషిగా పనిచేసే విధంగా, ఎక్కువ పనిచేసే విధంగా ఆయన ముందుకు వెళ్ళటం కూడా మనందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. అటువంటి వ్యక్తి ప్రభుత్వంలో ఈరోజు ఒక శాసనసభ్యునిగా ఆయన ఉన్నటువంటి ప్రభుత్వంలో నేను పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన నియోజకవర్గంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, నీటిపారుదల RWS శాఖ మంత్రులుగా, అదేవిధంగా పర్యావరణ శాఖ మంత్రులుగా
ఈరోజు ఆయన చేస్తున్నటువంటి ఆయన శాఖలకు సంబంధించిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలని కూడా మా నియోజకవర్గంలో చేసే విధంగా కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఈరోజు పెద్ద ఎత్తున జన్మదిన సందర్భంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ 54వ జన్మదిన వేడుకలు విశాఖ తూర్పు నియోజకవర్గం 15వ వార్డులో ఘనంగా జరిగాయి. 15వ వార్డు జనసేన పార్టీ సీనియర్ నాయకులు పచ్చితాల సాయిబాబా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు జరిగాయి. భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త పంచకర్ల సందీప్ ముందుగా దుర్గా అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకలకు జనసేన పార్టీ నగర అధ్యక్షులు దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మెడికల్ క్యాంపును ప్రారంభించారు. తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు అన్న సంరాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పచ్చితాల సాయిబాబా, కళావతి, త్రినాథులు మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో భాగంగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి పేదలకు బీపీ, షుగర్, ఈసీజీ, కంటి పరీక్షలు చేసినట్టు పేర్కొన్నారు. మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు ద్వారా యువత స్వచ్ఛందంగా రక్తదానం చేసినట్టు చెప్పారు. మహా అన్న సంరాధన కార్యక్రమం చేసినట్టు చెప్పారు. నమస్తే అండి, నా పేరు పచ్చితాల సాయిబాబా, 15వ వార్డు జన సైనికుడిని. ఈ దుర్గానగర్ కార్యక్రమంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ గుళ్ళో పూజా కార్యక్రమంతో మొదలుకొని వైద్య శిబిరం మరియు రక్తదాన శిబిరం మరియు అన్నదాన కార్యక్రమం, సాయంత్రం కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించాలని తలపెట్టానండి. ఈ కార్యక్రమానికి మా భీమిలి ఇన్ఛార్జ్ సందీప్ గారు మరియు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు, తర్వాత బొలిశెట్టి శ్రీనివాస్ గారు, బొలిశెట్టి సత్యనారాయణ గారు, తర్వాత తమ్మిరెడ్డి శివశంకర్ గారు, పసుపులేటి ఉషాకిరణ్ గారు, వెలగపూడి రామకృష్ణబాబు గారు, గంటా శ్రీనివాసరావు గారు ముఖ్యులందరూ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారండి. ఇంకొద్ది సమయంలో వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. తెలుగు సంస్కృత సాహిత్య రంగాలకు జీవితాన్ని అంకితం చేసిన డాక్టర్ సుసర్ల శారదా పూర్ణను విశాఖ సాహితీ సంస్థ ఉపాధ్యక్షులు డాక్టర్ కందాల కనక మహాలక్ష్మి, కార్యదర్శి శంకర్ నీలు, భాగవతుల తదితరులు గౌరవ సత్కారం చేశారు. ఈ సందర్భంగా కనక మహాలక్ష్మి మాట్లాడుతూ గత 54 ఏళ్లుగా సాహిత్య రంగంలో ఎనలేని సేవ చేసిన వారిని సత్కరించడం, వారి రచనలను ప్రజలకు అందించడం చేస్తున్నామన్నారు. దానిలో భాగంగానే దేశ విదేశాల్లో ద్విభాషా ప్రచారకర్త డాక్టర్ శారదా పూర్ణను అభినందించడం జరుగుతుందని తెలిపారు. శారదా పూర్ణ తెలుగు, సంస్కృత భాషల్లో PhD చేసి బంగారు పతకాలు కూడా పొందడం గమనార్హం. పూర్ణ చేసిన సాహిత్య కృషికి గాను పూర్ణ బరంపురం విశ్వవిద్యాలయం వారి నుంచి డిలిట్ అత్యుత్తమ పురస్కారం పొందారన్నారు. Exceptionally human potential, unique to human is thinking. అంటే ఊహించటం. ఆ ఊహ భావంగా ఎలా మారుతుంది, ఆలోచనగా ఎప్పుడు మారుతుంది, ఎప్పుడు అభిప్రాయం అవుతుంది, ఇటువంటివన్నీ తీసుకొని వచ్చి ఈ భావం యొక్క పుట్టుపూర్వోత్తరాలు అది ఈరోజు మనకి అవసరమవుతున్న కళగాను వైజ్ఞానిక సంపత్తిగాను ఎలా పరివసిస్తోంది అనే విషయం మీద 7 భాగాలుగా అంటే 7 పటలాలుగా ఈ పరిశోధన గ్రంథం నడిపాను. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మొదటి ప్రకరణంలో మనం ఊహించినప్పుడు ఆ ఊహ ఏ విధంగా మారుతోంది. ఆయుర్వేద శాస్త్రంలో ఒక విషయం ఉన్నది, అది మనం ఇక్కడ స్మరించుకోవలసిన అవసరం ఉంది, అందుకని చెప్తున్నాను. అదేంటంటే మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, ఒక్కొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసానికి అంటే ఒక ఊపిరికి 6 సెకండ్ల కాలం పడుతుంది. అటువంటప్పుడు ఒక రోజులో ఎన్నిసార్లు మనం ఊపిరి పీల్చి వదులుతాము అంటే 21,600 సార్లు మనం ఊపిరి పీలుస్తాం 24 గంటల్లో.
సంవత్సరంలో ఎంత, మన జీవితకాలం సరాసరి తీసుకున్నట్లయితే 75 సంవత్సరాలు అనుకున్నట్లయితే ఎన్నిసార్లు ఊపిరి పీల్చి వదులుతాం? ఒక్కొక్క ఊపిరి పీల్చి వదిలే నాటికి ఎన్ని ఊహలు వస్తాయి, ఎన్ని ఊహలు మనకి భావాలుగా మారుతాయి, ఎన్ని భావాలు మనకి సృజనాత్మక ఆలోచనలుగా మారుతాయి, అవి ఎన్ని కార్యాచరణకు వస్తాయి. ఈ విషయాలన్నీ మొదటి ప్రకటనలో చెప్పాను. ద్విచక్ర త్రిచక్ర వాహనాల సెగ్మెంట్లో అంతర్జాతీయ దిగ్గజం టీవీఎస్ మోటార్ కంపెనీ తమ సరికొత్త టీవీఎస్ జూపిటర్ 110ని ఆవిష్కరించింది. విశాఖపట్నంలోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో టీవీఎస్ జూపిటర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీవీఎస్ మోటార్ కంపెనీ బిజినెస్ హెడ్ అనిరుద్ధ హల్దర్ మాట్లాడుతూ తదుపరి తరం ఇంజన్, భవిష్యత్తు కాలపు ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్లు అనేకం ఈ స్కూటర్లో పొందుపరిచామన్నారు. మరింత ఎక్కువ స్టైల్, మైలేజ్, పనితీరు, సౌకర్యం, సౌలభ్యం, భద్రత, టెక్నాలజీ ఇలా అన్నింటిలోని మరింత అధికంగా అందించాలనే లక్ష్యాన్ని ప్రతిఫలించే విధంగా సరికొత్త టీవీఎస్ జూపిటర్ 110 తీర్చిదిద్దబడిందని తెలిపారు. టీవీఎస్ జూపిటర్ అనేక మంది వాహనదారులకు ఒక తిరుగులేని నేస్తంగా కొనసాగుతుందని, 65 లక్షల మందికి పైగా కస్టమర్ల వైవిధ్య అవసరాలను నిరంతరం నెరవేరుస్తుందని చెప్పారు. More from the styling point of view, more from the point of view of the convenience, comfort, some of the new age features like the iGo Assist, which is a proprietary TVS technology, giving you 10% more mileage today. More practical features than any other scooter can offer. Larger seat, large under seat storage, 33 liter of storage under the seat, which can accommodate 2 helmets. It's got front fuel fill, again the convenience of fueling in the vehicle from the front. It's got more leg space, a 2 liter glove box. So all in all, very practical, very futuristic from the point of view of the tech aspect. We have the fully integrated LCD colored cluster, which has SmartX Connect, a host of features like the navigation, call and SMS, find my vehicle. There is safety features like the emergency brake warning. The Metal Max body we continue, the body balance technology 2.0, which gives you much more comfortable ride that is needed. And again, from the styling point of view, if you see, it's got the infinity lights, it's got the matte finish in the top variants, it's got the gloss finish on the front, which gives that much needed touch of elegancy. All in all, this comes at a package of about 77,200 as the starting price, ex-showroom Visakhapatnam. And we have about 4 variants that we have launched the product with. The drum alloy, drum SmartX Connect, and the disc SmartX Connect. About 6 range of colors across the variants. That's all from me. So very excited about the upcoming season. I think this season is going to be much more positive for the scooter segment. As you can see, the category is also growing at a very healthy rate within the two-wheeler segment. ఇవి బులెటిన్ అప్డేట్స్.